స్కిన్ మొటిమలు లేకుండా, మచ్చలు లేకుండా నీట్‌గా కనపడాలంటే నైట్ టైమ్ ఈ క్రీమ్ అయితే అప్లై చేసుకోవాల్సిందే. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే ఆఫీస్‌కెళ్ళేటప్పుడు మనం రెగ్యులర్‌గా సన్ స్క్రీమ్ అయితే యూజ్ చేస్తూ ఉంటాము. సన్ స్క్రీమ్‌తో పాటు ఈ క్రీమ్ కూడా కలిపి రాసుకున్నామంటే మన స్కిన్ టోన్ అనేది చాలా వేరియేషన్ ఉంటుంది. చాలా ఫెయిర్‌గా కూడా కనిపిస్తాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రేణు. రోజు మనం తినే ఆహారంతో పాటు ఇవి కూడా మనం ఫాలో అయ్యామంటే స్కిన్, హెయిర్ చాలా హెల్తీగా ఉంటుంది. ముందుగా వీడియోకైతే ఒక లైక్ ఇచ్చేయండి. అలానే మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎండ్ వరకు చూడడానికైతే ట్రై చేయండి. ఇలా ముందు రోజు నానబెట్టుకున్న బాదం పప్పు పొట్టు తీసుకొని 6 లేదా 7 బాదం పప్పులైతే తీసుకోండి. ఇలా పొట్టు తీసుకొని తినడం వల్ల మనకు త్వరగా డైజెషన్ అవుతుంది. అలానే స్కిన్ అనేది చాలా మంచి గ్లో ఉంటుంది. బాదం పప్పులో విటమిన్ ఈ ఉంటుంది కాబట్టి మన స్కిన్‌కి, హెయిర్‌కి కావాల్సిన విటమిన్ అనేది ఇందులో దొరుకుతుంది. ఇలా పొట్టు తీసుకొని మనము చిక్కటి పాలు అంటే పాలల్లో చక్కెర వేసుకోకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగండి. మరీ వేడిగా తాగడం అనేది అలవాటు కొంచెం తగ్గించుకోండి. ప్యాకెట్ పాలను అవాయిడ్ చేయండి. ఎవరైనా మీకు దగ్గరలో డైరీ ఫామ్ ఉంటే అక్కడైతే మిల్క్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇలా మనము గోరువెచ్చగా తాగామంటే పాలు స్వీట్‌గా ఉంటాయి. అలానే బాదం పప్పుతో పాటు మిల్క్ అనేది తీసుకోండి ఎర్లీ మార్నింగ్. ఇలా మనం కంటిన్యూస్‌గా ఫాలో అయ్యామంటే మన స్కిన్ అనేది చాలా ఫెయిర్‌గా ఉంటుంది. అలానే బాదం పప్పు మనము మిక్సీకి వేసి చక్కగా మన ఫేస్‌కి పట్టించి ఒక 1 అవర్ తర్వాత క్లీన్ చేసుకున్నామంటే ఫేస్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. మనం ఎక్కడికైనా ఫంక్షన్స్‌కి వెళ్ళాలనుకున్నప్పుడు ఇలా బాదం పప్పు ప్యాక్ అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇలా రోజు మనం రెగ్యులర్‌గా అలవాటు చేసుకున్నామంటే స్కిన్ కానీ, హెయిర్ కానీ హెల్తీగా కనిపిస్తుంది. ముడతలు తగ్గి ఏజ్‌ని ఎలాగో తగ్గించలేము కాబట్టి ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. 30+ వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మెయిన్ మనము షుగరు, సాల్ట్ ఇవి మనం కంట్రోల్‌లో ఉన్నాయంటే మన ఆరోగ్యం మన కంట్రోల్‌లో ఉన్నట్లే. ఇలా మీరు ఎక్కువ చక్కెర కానీ, ఎక్కువ మనము ఇప్పుడు కాఫీ తాగే అలవాటు ఉన్న వాళ్ళైతే ఎక్కువ షుగర్ క్వాంటిటీ మనం ఎంత క్వాంటిటీ యూజ్ చేస్తుంటామో కూడా మనకు ఐడియా ఉండదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఒక చిన్న బాటిల్ తీసుకోండి. ఒక చిన్న బాక్స్ కానీ మీ ఇష్టము. చిన్న క్వాంటిటీ అంటే 25 గ్రామ్స్, 20 గ్రామ్స్ పట్టేంత డబ్బా తీసుకోండి. అందులో షుగర్ ఫిల్ చేసుకోండి. ఒక వారం అంతా అదే షుగర్ అంటే మనం సర్దుకోవాలి. అదే షుగర్ అయితే మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనము ఇప్పుడు పెద్ద బాక్స్‌లో మనం షుగర్ వేసుకొని ఎంత వేసుకుంటున్నామో ఒక్కొక్కసారి రోజుకు 2, 3 సార్లు కూడా టీ తాగుతుంటాము. అలాంటప్పుడు ఎక్కువ షుగర్ అనేది మనం తీసుకుంటుంటాము. ఎప్పుడైతే మనం చక్కెర ఎక్కువ తీసుకుంటామో అప్పుడు మనకి బాడీ వెయిట్ రావడము, అలానే మనకు పింపుల్స్ రావడం జరుగుతుంది. ఇదైతే కంట్రోల్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చి ఇలా మనము వాటర్ బాటిల్స్‌లో కానీ, చిన్న గ్లాసెస్‌లో కానీ తాగకూడదు. మనం బాటిల్స్‌లో తాగినప్పుడు మనము ఎంత క్వాంటిటీ వాటర్ తాగుతున్నామో మనకు ఐడియా ఉండదు కాబట్టి ఇలా పెద్ద గ్లాస్ వాటర్ తీసుకోండి. తాగే ప్రతిసారి ఒక రోజుకి మీరు ఈ గ్లాస్‌తో ఒక మినిమమ్ 10 గ్లాసెస్ అయితే తీసుకోండి. తాగే ప్రతిసారి పెద్ద గ్లాస్ నిండా వాటర్ తీసుకొని ఆపుతూ చక్కగా కూర్చొని ప్రశాంతంగా వాటర్‌ని ఆస్వాదిస్తూ ఆపుతూ అయితే తాగండి. ఇలా తాగే ప్రతిసారి మనం ఇలా పెద్ద గ్లాస్‌తో తాగామంటే మనము వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకోవచ్చు. అలానే మన స్కిన్ కూడా హెల్తీగా ఉంటుంది. మన బాడీ కూడా యాక్టివ్‌గా ఉంటుంది. లంచ్ చేసే ముందైతే ఖచ్చితంగా ఒక గ్లాస్ వాటర్ తాగండి. బిఫోర్ లంచ్ కానీ, బిఫోర్ డిన్నర్ కానీ, అలానే మనం బ్రేక్‌ఫాస్ట్ చేసేటప్పుడు మార్నింగ్ టిఫిన్ తినేటప్పుడు కూడా ఒక గ్లాస్ వాటర్ అయితే తాగండి. అప్పుడు మనము తినే క్వాంటిటీ కొంచెం తగ్గించుకోవచ్చు. ఇదొక బెస్ట్ టిప్ అండి వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళైతే. ఇంకొకసారి రిక్వెస్ట్ అండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మీకు ఒక బెస్ట్ వైట్నింగ్ క్రీమ్ అనేది చూపిస్తున్నాను. నైట్ టైం మనం అప్లై చేసుకొని మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఎటువంటి వెయిట్ చేయడం కానీ, డ్రై అవ్వడం కోసం వెయిట్ చేయడం కానీ ఇలాంటివి ఏం లేకుండా చక్కగా నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకొని సరిపోతుంది. జస్ట్ వాటర్ వాషే సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఫస్ట్ క్లెన్జింగ్ మిల్క్ తీసుకుంటున్నాను. నేను ఆయుర్ కంపెనీ క్లెన్జింగ్ మిల్క్ అయితే తీసుకున్నా. ఇలా 2 స్పూన్స్ క్లెన్జింగ్ మిల్క్ యాడ్ చేసుకోండి. మీరు ఎలాంటి క్లెన్జింగ్ మిల్క్ కంపెనీ వాడినా ఓకే, ఏదైనా యూస్ చేసుకోండి. ఆయుర్ అయితే నాకు మంచి రిజల్ట్ ఇస్తుంది. ఇంతకుముందు ఓపల్ వాడాను, అది ఏం నాకు అంత నచ్చలేదు. ఇలా 2 స్పూన్స్ ఆయుర్ క్లెన్జింగ్ మిల్క్ తీసుకున్నాక ఇందులో రోజ్ వాటర్ అనేది ఒక టీ స్పూన్ రోజ్ వాటర్ యాడ్ చేసుకోండి. రోజ్ వాటర్ ఖచ్చితంగా అందరి ఇంట్లో ఉంటుంది. అలానే క్లెన్జింగ్ మిల్క్ కూడా ఉంటుంది. ఇది మనము అట్లీస్ట్ రోజు గుర్తు లేకపోయినా ఒక 2 డేస్కి ఒకసారి అయితే అప్లై చేసుకోండి. మీరు రెగ్యులర్గా ఇది పట్టిస్తున్నారంటే స్కిన్ పైన ఉండే చిన్న చిన్న పింపుల్స్ కానీ మనకు కొంచెము
చిన్న చిన్న గుళ్ళల్లాగా ఇలా వస్తుంటాయి కదా, అలాంటివంతా తొందరగా తగ్గిపోతాయి. ఇదైతే గ్రీన్ టీ లీవ్స్ మనకు డ్రై లీవ్స్ అనేది దొరుకుతుంటాయి కదా, డ్రై లీవ్స్ ఎలానో ఉంటుంది ఇంట్లో. ఆ డ్రై లీవ్స్ని మనము ఆ క్లెన్జింగ్ మిల్క్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు లీవ్స్ దొరకలేదు అనుకుంటే ఎట్లానో గ్రీన్ టీ బ్యాగ్స్ అనేది ఉంటుంది కదా, ఆ బ్యాగ్ ఒక్కటి ఓపెన్ చేసుకొని ఇలా పావు టీ స్పూన్ అయితే గ్రీన్ టీ లీవ్స్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. గ్రీన్ టీ లీవ్స్ వల్ల స్కిన్ కొంచెము ఫ్రెష్గా కనిపిస్తుంది, కొంచెం గ్లోగా ఉంటుంది. మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా అదే గ్లో అయితే మెయింటైన్ చేయొచ్చు. ఇలా మిక్స్ చేసుకొని దీన్నంతా ఒక చిన్న బాటిల్లో కలెక్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీరు 1 వీక్ ఒకసారి ట్రై చేయండి. 1 వీక్లో ఒక 2 to 3 టైమ్స్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. మోర్ దెన్ 3 టైమ్స్ యూజ్ చేశారంటే మీకు బెటర్ రిజల్ట్స్ అనేది ఉంటుంది. ఇలా లిమిటెడ్ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎక్కువ చేసుకొని వేస్ట్ అవ్వడం కన్నా ఇలా ప్రిపేర్ చేసుకొని మనము వీక్లీ 3 టైమ్స్ అయితే యూజ్ చేయండి. చక్కగా స్కిన్లోకి అయితే బ్లెండ్ అవుతుంది. మనకేం క్రీమ్ రాసుకున్నట్టు కానీ ప్యాక్ రాసుకున్నట్టు కానీ ఏం డిఫరెన్స్ ఉండదు. తప్పకుండా ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే వీడియో. మనం ఒక్క పింపుల్ వస్తేనే ఫేస్ పైన చాలా ఫీలింగ్ అనిపిస్తుంది. అలాంటప్పుడు మనము చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనము మిర్రర్లో చూసుకున్నప్పుడు ఎంత క్లియర్గా ఉంది ఫేస్ అనిపించాలి. కలర్ కాదండి మ్యాటరు, మనం ఎంత తెల్లగా ఉన్నామని కాదు, మన స్కిన్ ఎంత హెల్తీగా ఉన్నా అనేదే ముఖ్యము. అదైతే చాలామంది గుర్తుపెట్టుకోండి. తెల్లగా రావాలి అనుకుంటారు కానీ వైట్గా ఉండి ఏం చేయలేము. స్కిన్ హెల్తీగా ఉండాలి. మీరు ఎంత వైట్గా ఉన్న ఫేస్ అంతా పింపుల్స్ ఉంటే అస్సలు బాగుండదు కదా. మన స్కిన్ హెల్తీనెస్ అనేది ఇంపార్టెంట్ అండి. మన స్కిన్ మన హెల్త్ ఎప్పుడు బాగుండాలి. ఇలా నీట్గా చక్కగా అప్లై చేసుకోండి. ఇది మీకు బాగా సెట్ అయింది అనిపిస్తే ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసుకోండి ఎంతవరకైనా. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి, వాళ్ళకి కొంచెం యూస్ఫుల్ అనిపిస్తుంది. ఒకవేళ మీకు ప్రెజెంట్ గ్రీన్ టీ లీవ్స్ అవైలబుల్ లేకపోతే క్లెన్జింగ్ మిల్క్ రోజ్ వాటర్ మిక్స్ చేసుకొని అప్లై చేయండి. మళ్ళీ మీరు షాప్కి వెళ్ళినప్పుడు అయితే గ్రీన్ టీ లీవ్స్ తెచ్చుకోవచ్చు. ఇంకొక మంచి టిప్ అయితే, మనం రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇలా సన్ బ్యాన్ క్రీమ్ అయితే నేను యూజ్ చేస్తాను. మీ ఇష్టం, ఖచ్చితంగా అయితే సన్ స్క్రీన్ లోషన్ అయితే యూజ్ చేయండి. ఇది SPF 30. ఈ క్రీమ్ అయితే నాకు ఆన్లైన్లో దొరుకుతుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తే ఆర్డర్ చేసుకోవచ్చు. అమెజాన్లో ఉంటుంది. ఈ క్రీమ్ మోస్ట్లీ నేను 4 to 5 ఇయర్స్ నుంచి అయితే యూజ్ చేస్తున్నా. చాలా బాగుంటుంది. స్కిన్ కానీ అంటే ఎక్కువ ట్యాన్ అవ్వకుండా మనం ఎండకి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు అయితే బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడైతే మనం స్కిన్ మీద అప్లై చేసుకున్నప్పుడు జస్ట్ మనకి స్కిన్ కలర్లోనే ఉంటుంది. మనం నీట్గా వైప్ చేసుకున్నామంటే ఏం మనకి ఎక్స్ట్రా ఫెయిర్నెస్ కానీ అలా ఏం ఉండదు. స్కిన్లోకి బ్లెండ్ అయ్యి జస్ట్ స్కిన్ కొంచెం షైనింగ్ అనిపిస్తుంది. అంటే మనకు కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు. అలాంటప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే, మనం కొంచెం ఫెయిర్గా కనిపించాలన్నప్పుడు ఇలా సన్ స్క్రీన్, మీరు ఏ సన్ స్క్రీన్ అయినా తీసుకోండి. సన్ స్క్రీన్ తీసుకున్నాక మనకి లాక్మీ 925 దొరుకుతుంది కదా CC క్రీమ్. లాక్మీ 925 అయితే జస్ట్ ఒక డ్రాప్ ఇందులో యాడ్ చేసుకోండి. లాక్మీ మోస్ట్లీ అందరి దగ్గర ఉంటుంది. జస్ట్ ఒక డ్రాప్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న దాన్ని ఫేస్కి, నెక్కి, ఇయర్స్కి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఎక్కువ వేస్తే కూడా మనకి కలర్ వేరియేషన్ అనేది ఉంటుంది. ఇలా మనం సన్ స్క్రీన్లో యూజ్ చేసుకున్నప్పుడు మనం చక్కగా అప్లై చేసుకోవచ్చు. టైం కూడా ఎక్కువ పట్టదు. నీట్గా ఫేస్ మొత్తం అప్లై చేసుకొని ఆఫీస్కి అయితే రెడీ అయ్యి వెళ్ళిపోవచ్చు. చాలా మంచి డిఫరెన్స్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇది చాలా మంచి టిప్పు. నెక్స్ట్ టిప్ వచ్చి, ఇలా ½ గ్లాస్ వాటర్ తీసుకోండి. అందులో గ్రీన్ టీ లీవ్స్ యాడ్ చేసుకొని బాగా తిరగొట్టి, ఇందులో ఇంకేం యాడ్ చేయొద్దు. సాల్ట్ కానీ, హనీ కానీ, లెమన్ కానీ ఇంకేమీ వద్దు. ఇలానే ఎర్లీ మార్నింగ్ లేస్తూనే వడకట్టుకొని తాగేయండి. ఆ రోజంతా చాలా యాక్టివ్గా ఉంటుంది బాడీ అనేది. మీకు ఈ కంప్లీట్ వీడియో నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.